మన కాడ ఎలక్షన్లు అయిపోయినాయి. రిజల్ట్ ఎట్లుంటాయో జనమే చెప్తున్నారు. ఇక సీను జనసేనకు టీడీపీకి బాగానే అర్థమై ఉంటుంది. అందుకే మళ్ళా సినిమాల వైపే ఓదామని చూస్తుండగావచ్చు నాగబాబు. అందుకే సినిమా డైలాగులు పోస్ట్ చేస్తున్నాడు ట్విట్టర్లో. అది కూడా ఏదో అనుకొని ఏదో పెడితే ఇంకేదో అవుతున్నది. ఇంతకు ఈ నాగబాబు గోలేంది అంటే చూస్తే మీకే అర్థమవుతుంది. చూసిండ్రా, మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, అదే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ఏమన్నా డైలాగు పోస్ట్ చేసిండా నాగబాబు. ఇప్పుడు ఇది చదువుతుంటే కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్. నిజమేనుల్లా. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల అల్లు అర్జున్ చెప్పినట్టు కొన్నిసార్లు పట్టించుకోవడం కంటే వదిలేయడమే బెస్ట్. అందుకే నాగబాబు ఏమన్నా వదిలేయడమే ఉత్తమం. ఎందుకంటే అది కూడా అల్లు అర్జున్ స్టైల్ అనే చెప్తాం. ఈనుండ్రి, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. కరెక్ట్ కాదు. వీళ్ళు ఎప్పుడు లెక్కలు మాట్లాడతారో ఎప్పుడు విలువలు మాట్లాడతారో వీళ్ళకే తెలియదు. ఎందుకంటే మొదట్లో బీజేపీ పాచిపైన లడ్డు చేతిలో పెట్టిందని గుడ్డులో మాటలు మాట్లాడిండ్రా. ఇప్పుడు పోయి వాళ్ళతోనే కలిసి పోటీ చేసిండ్రు. అట్లనే నాడు టీడీపీ దోచుకుంటుంది ఈ రాష్ట్రాన్ని అన్నారా. ఇప్పుడు అందరూ కలిసే పోటీ చేసిండ్రు. ఇక చెప్పుండ్రి, ఈ పవనాలు ఈ స్నేక్ బాబు విలువలు వీళ్లకు లేని వాటి గురించి మాట్లాడడం అవసరమా? అయినా ఇప్పుడు అల్లు అర్జున్ డైలాగులను ఇక్కడ ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, మొన్న బన్నీ నంద్యాల పోయి వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రను కలిసి ఆయనకు మద్దతు తెలిపిండు కదా, నా ఫ్రెండ్ కాబట్టి మద్దతు ఇస్తున్నా అని కూడా చెప్పిండు. దాన్ని జీర్ణించుకొని నాగబాబు ఓట్లు అయిపోయేదానిక సప్పుడు చేయకుండా ఇప్పుడు ఇట్లా బన్నీని ఉద్దేశించే ట్వీటు పెట్టిండు అని బయట అందరూ అనుకుంటున్నారు. అయినా బన్నీకి నచ్చిన వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటాడు. వీళ్ళకేంది అట్లంటే, వీళ్ళ జనసేన పార్టీ ఉండంగా పవన్ నాగబాబు టీడీపీతోని బీజేపీతోని ఎందుకు కలిసినట్టు? ఒకళ్ళు చేస్తే తప్పు, ఇంకొకళ్ళు చేస్తే ఒప్ప. ఇప్పుడు ఈ ట్వీట్ చూసిన చాలా మంది ఇట్లనే అనుకుంటున్నారు. ఇక కొందరైతే ఇది వర్మను ఉద్దేశించి పెట్టిన ట్వీట్ కావచ్చు. ఈ లెక్కన చూస్తే పిఠాపురంలా వర్మ పవన్కు ఓట్లు వేపియలేదనే విషయం అర్థమవుతున్నది అని అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో గాని స్నేక్ బాబు గారి ట్వీట్ అయితే పాము లెక్కనే వంకలు తిరుగుతున్నది. ఏది ఏమైనా మన తోక చక్కగా ఉన్నప్పుడే ఎదుటోళ్ళ తోక గురించి మాట్లాడాలన్నది మాత్రం నిజం. ఏమంటారు జనాలు?